నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, ఐయుఐ ఇన్ఫర్టిలిటీకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శృతి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో జనరలీ ముందుగా ఐయుఐ అంటే ఏంటి, ఒక కపుల్కి ఐయుఐ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? సో ఐయుఐ అనగానే అది ఒక డిఫరెంట్, అది ఒక పెద్ద టెక్నిక్, అది దాంట్లో చాలా ఆర్టిఫిషియల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అది ఏదో పెద్ద టెక్నాలజీ ఉంటుంది, ఇదా అన్నీ అనుకోవాల్సిన అవసరం లేదండి. ఐయుఐ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్లో ఎలా ప్రెగ్నెన్సీ వస్తుందో దాన్నే మిమిక్ చేస్తూ, ఓన్లీ ఇందులో ఏం చేస్తారంటే హస్బెండ్ది సెమెన్ శాంపిల్ తీసుకొని వైఫ్కి ఎగ్ రిలీజ్ అయినప్పుడు గర్భాశయం లోపటి దాకా స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఐయుఐ అంటారనమాట. సో ఐయుఐని ఎక్స్పాండ్ చేసినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో ఈ టాపిక్ గురించి ఇంకొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నార్మల్గా కపుల్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఆ ఫర్టైల్ డేస్లో కలిసి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ డైలీ వన్స్ కానీ ఇంటర్ కోర్స్లో ఉన్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి ఈ ఫర్టైల్ డేస్లోనే. సో అలా చాలామందికి ఏంటంటే వీర్యము కలిసిన తర్వాత బయటికి లీకేజ్ అవుతుంది. సో ఇలా ఏం చేయాలి మేడం, మొత్తం అంతా బయటికి వచ్చేసినట్టే అనిపిస్తోంది, నెక్స్ట్ డే కూడా మాకంతా లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళకి ఇది చాలా కామన్ కంప్లైంట్ అండ్ దిస్ ఈజ్ నార్మల్. సో ఇది నథింగ్ టు వరీ, ఇలా అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇలా చాలా ఎక్కువ సార్లు అయినా, లేదా హస్బెండ్కి ఏమైనా ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే సెమెన్ రిలీజ్ అవ్వకపోవడం కానీ, లేదా త్వరగా విదిన్ 1 minute లోపే సెమెన్ బయటికి రిలీజ్ అయిపోతుంది. సో ఫీమేల్ వెజైనాలో పెట్టక ముందే శాంపిల్ కొంతమందికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే కొద్దిగా అసిస్ట్ చేస్తూ వాళ్ళ సెమెన్ శాంపిల్ని ఒక క్యాథెటర్లో కలెక్ట్ చేసుకుంటామన్నమాట. సో ఐయుఐ క్యాథెటర్ అని చాలా థిన్ క్యాథెటర్, మన పెన్ రీఫిల్ సైజ్ అంత క్యాథెటర్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఈ క్యాథెటర్లో హస్బెండ్ స్పర్మ్స్ని ప్యూరిఫై చేసి వాష్ చేసి, సో ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ అంటే బాగా యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ని, హెల్దీ స్పర్మ్స్ని సపరేట్ చేస్తాం. సో ఈ ఫ్రాక్షన్ని మాత్రమే ఆ క్యాథెటర్లో తీసుకొని కరెక్ట్గా యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల శాంపిల్ లీకేజ్ ప్రివెంట్ అవుతుంది. ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్, తర్వాత కలుస్తున్నప్పుడు బాగా పెయిన్ ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ, అలాగే న్యాచురల్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ సక్సెస్ రేట్ ఇచ్చే ప్రొసీజరే ఐయుఐ. రైట్. అలాగే ఐయుఐ చేయించుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత వరకు చేస్తారంటారు? సో ఐయుఐకి ఏజ్ లిమిట్ మినిమం ఇది, మ్యాక్సిమం అలా ఒక పర్ఫెక్ట్గా ఏజ్ లిమిట్ అంటూ ఏది ఉండదండి. సో న్యాచురల్గా ట్రై చేసి ఉన్నవాళ్ళు, అంటే న్యాచురల్గా చాలా సైకిల్స్, ఒక 5-6 సైకిల్స్ డాక్టర్ దగ్గర పర్ఫెక్ట్గా ఫాలిక్యులర్ స్టడీస్ అన్నీ చేస్తూ ఎగ్ రిలీజ్ అయిన టైంలో కలుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే, సో వీళ్ళలో ఏం సస్పెక్ట్ చేస్తామంటే ప్రాబబ్లీ సర్విక్స్. ఇప్పుడు నార్మలీ హ్యూమన్ ఫీమేల్ బాడీలో సర్విక్స్ అనేది యూట్రస్కి ద్వారం. సో సర్విక్స్ అనేది ఒక డోర్ అన్నమాట. సో సెమెన్ శాంపిల్ లోపలికి, యూట్రస్ లోపలికి వెళ్ళాలంటే ఈ సర్విక్స్ని దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సర్విక్స్లో వచ్చేసి చాలా థిక్ మ్యూకాయిడ్ సెక్రీషన్స్ ఉంటాయి అండ్ చాలా యాంటీబాడీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో శాంపుల్లో ఉన్న 90% ఆఫ్ ద స్పర్మ్స్ సర్విక్స్కి ఎంటర్ అవ్వడం దగ్గరే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. సో యాంటీబాడీస్ ఉండొచ్చు కొంతమందికి, దానివల్ల స్పర్మ్స్ చనిపోవడం జరుగుతుంది. కొంతమందికి థిక్ సర్విక్స్లో మ్యూకస్ ఉన్న వాళ్ళలో అందులోనే ట్రాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట స్పర్మ్స్. సో వీళ్ళందరికీ లోపలికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. సో ఇలాంటి వాళ్ళల్లో ఐయుఐ అనేది అడ్వాంటేజెస్గా ఉంటుంది. కొంతమందికి ఇలా న్యాచురల్గా ట్రై చేస్తున్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళకి ఐయుఐ అనేది చేస్తామన్నమాట. సో మనం 23 years or 24 years నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు మెనోపాజ్ వచ్చే వరకు కూడా ఐయుఐ ప్రొసీజర్ హ్యాపీగా చేసుకోవచ్చండి. సో దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. హస్బెండ్లో మైల్డ్గా ఆలిగోస్పర్మియా ఉన్న, అంటే నార్మల్ స్పర్మ్ కౌంట్ కంటే కొద్దిగా తక్కువ. సో ఎంత తక్కువ అంటే ఎంత, 15 million/ml అనేది నార్మల్ స్పర్మ్ కౌంట్ అండి. సో ఒక ml ఆఫ్ సీమెన్ శాంపుల్లో 15 million స్పర్మ్స్ ఉండాలన్నమాట. 15 కంటే తక్కువ అంటే 12 కానీ 13 million కానీ 10 million. సో ఇలా 10 to 15 million మధ్యలో ఎవరికైతే కౌంట్ ఉంటుందో, లేదా కౌంట్ బాగుండి మోటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ప్రాసెస్ మనకు ఐయుఐలో సక్సెస్ బాగా ఉంటుందన్నమాట వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఐయుఐ చేసుకోవాలి. సో ఈ మేల్స్కి కూడా ఏజ్ లిమిట్ ఏమీ ఉండదండి, అలానే ఫీమేల్స్ కూడా ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. మనం కరెక్ట్గా ఈ ప్రొసీజర్ వీళ్ళకి అవసరము అనుకుంటే ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు.
రైట్. అలాగే ఫీమేల్లో పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? యా, సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పీసీఓడి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అరౌండ్ 5 to 8% ఉండొచ్చండి, ఆర్ ఈవెన్ లెస్ దెన్ 5 కూడా ఉండొచ్చు. సో పీసీఓ వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సెమెన్ శాంపిల్ గురించి కాదండి, వాళ్ళలో ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు అండ్ ఎగ్ రిలీజ్లో కూడా డిఫికల్టీస్ ఉంటాయన్నమాట ఇలా పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో. సో ఐయుఐ ద్వారా సక్సెస్ రేట్ మనం కాస్త ఎక్కువ చేయొచ్చు, మేబీ ఒక 5% ఇంప్రూవ్ చేసుకోవచ్చు వీళ్ళల్లో. సో ఇలా ఎందుకు ఐయుఐలో కూడా పీసీఓడి సక్సెస్ ఎక్కువ లేదు అంటే దానిలో మెయిన్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ వచ్చేసి పీసీఓలలో ఎగ్ క్వాలిటీ. సో ఎంత మనం మంచి ప్రొసీజర్ ట్రై చేసినా పీసీఓలలో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినా కూడా సక్సెస్ కాస్త లో ఉండొచ్చు. ఎందుకు అంటే దాంట్లో పీసీఓడిలో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, ఎగ్ క్వాలిటీ అనేది చాలా సబ్ ఆప్టిమల్గా ఉండొచ్చు. సో ఎగ్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ గుడ్ ఎంబ్రియో. సో మంచి ఎంబ్రియో రావాలంటే మంచి ఎగ్ ఉండాలి. సో ఇలా ఎగ్లోనే లోపం ఉండడం వల్ల ఐయుఐ చేసుకున్న ప్రాబబ్లీ అంతగా సక్సెస్ మనం చూడకపోవచ్చు పీసీఓలో. రైట్. అలాగే ఐయుఐ సైకిల్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్ పర్సన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఐయుఐ తీసుకునేటప్పుడు కూడా అలా ఉంటే సరిపోతుందా? స్పెషల్ కేర్ కావాలి? సో ఐయుఐకి స్పెసిఫిక్గా ఏమీ జాగ్రత్తలు అవసరం లేదండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనం ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చు. కాకపోతే ఐయుఐకి ప్రికాషన్స్ అంటే ఆ ఫీమేల్ కాకుండా కూడా టెక్నిక్లో ప్రాపర్ టెక్నిక్ ఫాలో చేస్తే సక్సెస్ రేట్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా అవసరం. అంటే ఆ ఫీమేల్ రాగానే వెంటనే ఐయుఐ చేసేయకుండా బ్లైండ్గా స్కాన్లో ఒకసారి ఎగ్ రిలీజ్ అయిందా ఫీమేల్కి చెక్ చేసుకోవాలి. అండ్ ఐయుఐ చేసే ముందు అట్లీస్ట్ ఆ హస్బెండ్ 3 days అబ్స్టినెన్స్లో ఉండాలి. అంటే ముందు రోజే వాళ్ళు ఇంటర్ కోర్స్ అవ్వడం కానీ లేదా వారం క్రితం ఇంటర్ కోర్స్ అవ్వడం కానీ ఇంత గ్యాప్ ఉండకుండా ఒక 2 to 3 days ఆఫ్ గ్యాప్ ఐయుఐ ప్రొసీజర్కి ముందు ఒక 2 to 3 days అబ్స్టినెన్స్ ఉంటే శాంపిల్ కరెక్ట్గా వచ్చి ఐయుఐలో సక్సెస్ బాగుంటుంది. ఇంకొకటి సక్సెస్ రేట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత ఐయుఐ శాంపిల్ వేసేటప్పుడు కూడా డాక్టర్ చాలా స్లోగా అంటే అరౌండ్ 15 to 20 seconds టైంలో స్లోగా శాంపిల్ రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ శాంపిల్ కూడా చాలా పెయిన్లెస్ టెక్నిక్. ఫీమేల్కి పెయిన్ రాకుండా ఆ క్యాథెటర్ అనేది జస్ట్ సర్విక్స్ని క్రాస్ చేసి యూట్రస్లో వేస్తే సరిపోతుందండి. క్యాథెటర్ కొంతమంది బాగా డీప్గా పాస్ చేస్తారు, అలా చాలా డీప్గా ఇన్సర్ట్ చేసిన వాళ్ళలో యూట్రస్ ఇరిటేట్ అయిపోయి మళ్ళీ యూట్రస్ కాంట్రాక్ట్ అయిపోయి వేసిన శాంపిల్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఇంటర్నల్ లాస్ క్రాస్ చేసి శాంపిల్ వేస్తే వీళ్ళలో కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫుల్ బ్లాడర్ అంటే ప్రొసీజర్ చేసే ముందు ఆ లేడీకి యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉండాలి. అంటే యూరిన్ బాగా అర్జెంటుగా వచ్చినప్పుడు యూట్రస్ క్యావిటీ స్ట్రైటన్ అవుతుందన్నమాట. సో బ్లాడర్ నిండుగా ఉన్నప్పుడు యూట్రైన్ క్యావిటీ స్ట్రైటన్ అవ్వడం వల్ల శాంపిల్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, అలాగే చాలాసేపు లోపల కూడా ఉండొచ్చు. సో ఇది వన్ మోర్ టిప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొసీజర్ అయిన వెంటనే ఫీమేల్ లేచి యూరిన్ పాస్ చేయకుండా అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఆఫ్ అలాగే బెడ్ రెస్ట్ లాగా ఒక 15 minutes ఆఫ్ బెడ్ రెస్ట్ ఉండి దాని తర్వాత లేచి యూరిన్ పాస్ చేసినట్టయితే శాంపిల్ త్వరగా అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఇమీడియట్గా శాంపిల్ వేసిన వెంటనే లేచి వాష్రూమ్ వెళ్తూ ఉంటారు లేదా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్క 10 to 15 minutes ఆఫ్ రెస్ట్ తీసుకున్నాక సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అయ్యాయని మనకు స్టడీస్లో కూడా ప్రూవ్ అయిందనమాట. సో ఇలాంటి టిప్స్ ఫాలో చేస్తే సక్సెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఐయుఐ సైకిల్ తీసుకుని సక్సెస్ అయిన తర్వాత సెకండ్ దానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? సెకండ్ది కూడా కంపల్సరీ ఐయుఐఏ ఫాలో చేయాల్సి ఉంటుందా? సో ఇది కూడా చాలా మంది అడుగుతారండి. సో ఫస్ట్ టైం మేము ఐయుఐకి వెళ్ళిపోయాము, సో నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా ఐయుఐనే అవసరమా అంటే దానికి డెఫినెట్లీ ఆన్సర్ నో. సో ఫస్ట్ ఐయుఐలో మీకు ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా న్యాచురల్లో ఉన్నట్టే. బికాజ్ ఐయుఐలో ఏం చేస్తున్నాం, వెజైనా దాకా వచ్చే శాంపుల్ని జస్ట్ డిస్టెన్స్ తక్కువ చేసి యూట్రస్ లోపల వేస్తున్నాం అంతే. దీంట్లో పెద్దగా మనం ప్రాసెస్ చేసేది కానీ వేరియేషన్స్ కానీ ఏమీ చేయట్లేదు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయండి. యూట్రస్లో చేంజెస్ జరుగుతాయి, ట్యూబ్స్లో చేంజెస్ ఉంటాయి. సో అన్నీ కూడా మళ్ళీ నార్మల్, సో రిజ్యువనేట్ అవుతాయి అనమాట. ఒక్కసారి ప్రెగ్నెన్సీ తర్వాత ఆర్గన్స్ అన్నీ రిజ్యువనేట్ అయ్యి ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కూడా చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు అనమాట. సో ఒకసారి ఒక టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా సిమిలర్ టెక్నికే అవుతుంది అనే అపోహ అవసరం లేదండి. ఈక్వల్లీ మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి సుప్రియ గారు, నమస్తే అండి.
నమస్తే మ్యామ్. చెప్పండి, డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సుప్రియ గారు, చెప్పండి అమ్మా. మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఓకే అండి. కానీ అది ప్రతి టైం ఫెయిల్ అవుతుంది. Okay. లాస్ట్ టైం సక్సెస్ అయ్యి మరి మధ్యలోనే అబార్షన్ అయింది. ఓకే ఓకే. సో ఫస్ట్ ఐవీఎఫ్ అసలు ఎందుకు చేశారండి మీకు? మాకు చాలా రోజులు గ్యాప్ ఉంది, మ్మ్. ఇయర్స్ టైం ఉంది. సరే అంటే హస్బెండ్లో కానీ మీలో ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందని చేయించుకున్నారు. అవును, Okay. నాకు పీరియడ్స్ ఉండే, అట్లా అని చెప్పి ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పారు మేడం. ఏ ప్రాబ్లం? ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇరెగ్యులర్ పీరియడ్స్. ఓకే. పీసీఓడి అట్లా ఏమైనా అని చెప్పారండి మీకు? పీసీఓడి ఏం లేదు, సో పీరియడ్స్ రెగ్యులర్ ఉండవు. పీరియడ్స్ ఒకటి ఇరెగ్యులర్. థైరాయిడ్ కానీ వేరే ఇష్యూస్? థైరాయిడ్ ఉంది. ఓకే సార్, మీది హస్బెండ్ది కౌంట్ ఎలా ఉండింది? 60 మిలియన్ ఉన్నాయి. ఓకే. సో ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో మోస్ట్లీ పీసీఓఎస్ కొంతమందికి, అందరికీ స్కాన్లో కనపడకపోవచ్చండి. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓఎస్ అనే ప్రాబ్లం మనం చెప్తామన్నమాట. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో నేను ఇందాకే మాట్లాడినట్టు ఎగ్ క్వాలిటీ కొద్దిగా లో ఉండడం వల్ల ఐవీఎఫ్లో కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా పీసీఓఎస్ మనం కంట్రోల్ చేసుకోకపోతే ఫస్ట్ 3 monthsలోనే అబార్షన్ రిస్క్ కూడా బాగా ఉంటుంది. బికాస్ పీసీఓఎస్ వాళ్ళలో మేల్ బాడీలో ఉండే హార్మోన్స్, టెస్టోస్టిరోన్స్, ఆండ్రోజన్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ గ్రోత్, బేబీ ఎన్వైరన్మెంట్ అంత కంఫర్టబుల్గా ఉండదు. సో దీనివల్ల యాంటీ ప్రెగ్నెన్సీ లాగా యాక్ట్ చేసి ఈ హార్మోనల్ మిలియూ డిస్టర్బ్ అవ్వడం వల్ల అబార్షన్స్ రిస్క్ కూడా బాగా ఉంటుంది. సో ప్రాబబ్లీ మీరు చెప్పిన దాంట్లో అదే జరిగినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ వెయిట్ లాస్కి డెఫినెట్లీ ట్రై చేయండి మా. పీసీఓఎస్లో వెయిట్ లాస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఆల్సో. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో వన్స్ ఇన్సులిన్ హార్మోన్ సెన్సిటైజ్ అవుతే బాడీలో ఆటోమేటిక్గా మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీలో మీకు ఇలా అబార్షన్స్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి వైష్ణవి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, వైష్ణవి గారు చెప్పండి. నాకు మ్యారేజ్ 5 years కాలేజ్ పిల్లలు. ఓకే, మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అయితే 5 years తర్వాత ఏతోని చేయించుకున్నా కానీ అవ్వలేదు. ఓకే. అవ్వకుండా సైలెంట్ మంత్రులు మన తిరుగుతున్న తర్వాత అయ్యో 1 year బేబీ పుట్టింది, 1.5 year వరకు బేబీ పుట్టింది. ఓకే. అయ్యో ఏతో కాలేదు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇంత ఎందుకు అనేది వద్దనుకున్నాం. 1 month తొందర వరకు వచ్చేసరికి మళ్ళీ 6 బేబీ 5 years బేబీ ఉంది, 6 years బేబీ ఉంది, మళ్ళీ అవ్వట్లేదు. ఓకే. సో ఫస్ట్ ఐయుఐ అప్పుడు అవ్వలేదు కానీ న్యాచురల్గా వచ్చింది. ఆ బేబీకి ఇప్పుడు 6 years ఉంది అంటున్నారు. మేడం ఇప్పుడు నేను మళ్ళీ ఇట్లా ఇప్పుడు నాకు నేచురల్ గా వస్తాను, మెడిసిన్స్ వాడాలా అదే చేస్తున్నాను, ఇట్లా చేద్దామని. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత నుంచి అవ్వట్లేదు. మళ్ళీ ఈ మధ్య ఎప్పుడన్నా స్కాన్ కానీ హస్బెండ్కి కౌంట్ కానీ టెస్ట్ చేయించారమ్మా? అంతే ముందు నాకు కొంచెం కౌంట్ తక్కువ ఉంది మేడం, మెడిసిన్స్ వాడిన తర్వాత. ఓకే ఓకే. హస్బెండ్కి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అట్లా హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయండి? ఆల్కహాల్ అంటే బాగా స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ అంటే కొంచెం ఉంది. ఓకే ఓకే. సో ఒక్కసారి ఇంకొకటి ఏంటంటే ట్యూబ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో న్యాచురల్గా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మధ్యలో మీకు ఏమైనా వైట్ డిశ్చార్జ్ అయినా కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో జస్ట్ ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్ ఉంటే ట్యూబ్ టెస్ట్ ఒకటి మీరు చేయించుకోండి మా. అండ్ హస్బెండ్ది కౌంట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. సో ఇన్ కేస్ మళ్ళీ తక్కువగా ఉన్నా మళ్ళీ ఇంకోసారి ఐయుఐ ప్రొసీజర్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టైం రాలేదు కదా అని ఇప్పుడు కూడా రాదేమో అని అనుకోవడానికి ఏం లేదండి, డెఫినెట్లీ మళ్ళీ రావచ్చు సక్సెస్ ఇందులో. సో ప్రాపర్గా ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకొని హస్బెండ్ కౌంట్ రిపీట్ చేసి మా ఇద్దరు కలిపి యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతూ ఐయుఐ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు సక్సెస్ ఛాన్స్ బాగుంటుంది. రైట్ డాక్టర్, అలాగే ట్యూబుల్ బ్లాక్స్ అంటే ఏంటి? ట్యూబుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? యా, సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఓవరీ నుంచి ఎగ్ పికప్ చేసుకుంటుంది, అలాగే యూట్రస్ నుంచి స్పర్మ్ తీసుకుంటుంది ట్యూబే. సో ట్యూబ్ మూమెంట్ ద్వారా ఎగ్ని స్పర్మ్ని రెండింటిని కలిసేలాగా చేస్తుంది అనమాట ఈ ఫాలోపియన్ ట్యూబ్. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్లో బ్లాక్స్ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది, ఎగ్ వచ్చేసి అక్కడే ట్రాప్ అయిపోతుంది, స్పర్మ్ ఏమో యూట్రస్ వైపు నుంచి వస్తుంది కాబట్టి స్పర్మ్స్ ఎగ్ రెండు కలవకుండా ట్యూబ్లో అడ్డుపడతాయి అన్నమాట. సో రెండు కలవనప్పుడు మనకి ఎంబ్రియో ఫార్మేషన్ జరగదు. వన్స్ ఎంబ్రియో ఈజ్ నాట్ ఫార్మ్ దేర్ ఈజ్ నో ప్రెగ్నెన్సీ. సో ఐయుఐ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే సిమిలర్ ప్రాసెస్ కాబట్టి ట్యూబల్ బ్లాక్స్తో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి మనకి ఐయుఐలో కూడా 100% కాంట్రా ఇండికేటెడ్. ట్యూబల్ బ్లాక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐయుఐ ప్రాసెస్ అస్సలు చేయించుకోరాదు, చేయించుకున్నా డెఫినెట్లీ ఫెయిల్ అవుతుంది. బికాస్ ఐయుఐ కావాల్సింది ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే ఐయుఐ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది అనమాట. సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనం ముందే క్లియర్ చేసుకోకుండా కొంతమంది 3-4 సార్లు ఐయుఐలు చేయించుకుని వస్తారు, అవ్వట్లేదు అండి అని మనం టెస్ట్ చేసి చూస్తే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి. సో ఈ చేసిన ప్రొసీజర్స్ అన్నీ కూడా వేస్ట్, వాళ్ళకి మనీ వేస్ట్, టైం కూడా వేస్ట్ అయిపోయినట్టే. ఫస్ట్ ఐయుఐకి ఒకవేళ మీరు వెళ్ళే ముందు ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి బాగా 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ క్లియర్గా ఉన్నప్పుడే ఐయుఐ ప్రాసెస్ సజెస్టబుల్ అనమాట. రైట్. ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటండి? ఇది ట్యూబల్ బ్లాక్ కనుక్కోవడానికి ఏ టెస్ట్ చేస్తారు? ఎస్. సో ట్యూబ్స్ టెస్ట్ అంటే ఇప్పుడు నార్మల్లీ మనకి ఎగ్స్ పెరుగుతున్నాయా, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా అని కనుక్కోవాలంటే స్కాన్. సో అల్ట్రాసౌండ్ చేస్తే ఇది తెలిసిపోతుంది. అలాగే స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, కౌంట్ బాగుందా, మొటిలిటీ బాగుందా అంటే సీమెన్ అనాలిసిస్. సో అనాలిసిస్ చేస్తే సీమెన్ గురించి తెలిసిపోతుంది. కానీ ట్యూబ్స్ కనుక్కోవడానికి మాత్రం స్కాన్ ద్వారా లేదా ఏదైనా ఎక్స్రే ద్వారా మనం బాడీని చూసి సిమ్టమ్స్ ద్వారా ఇది ట్యూబ్స్ గురించి కనుక్కోలేమండి. సో అన్నీ బాగున్నాను నేను, సో ట్యూబ్స్ కూడా నావి నార్మలే ఉండొచ్చు అనుకుంటారు. సో ట్యూబల్ బ్లాక్కి ఏ సిమ్టము ఉండదండి. మీకు కడుపు నొప్పి అనేది రాకపోవచ్చు, వైట్ డిశ్చార్జ్ ఉండకపోవచ్చు, అన్నీ నార్మల్ ఉన్నా కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉండే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ట్యూబల్ బ్లాక్స్ కూడా చూస్తున్నాం బికాస్ ఆఫ్ చాలామంది ఏంటంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు హైజీనిక్ ప్రాక్టీసెస్ ఎక్కువ చేయరనమాట. సో జెనైటల్స్ వాష్ చేసుకోకుండా చాలామంది ఇంటర్ కోర్స్ చేస్తే మేల్కి ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త ఫీమేల్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఇన్ఫెక్షన్ యూట్రస్కి రాకుండా వెంటనే ట్యూబ్స్కి వచ్చే ఛాన్స్ చాలా ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే బ్లాక్స్ ఏర్పడతాయి. సో ఇవి తెలుసుకోవడానికి సపరేట్గా ట్యూబ్ టెస్ట్ ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే హెచ్ఎస్జి అండ్ ఎస్ఐఎస్. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేది మనము ఫీమేల్ వెజైనా నుంచి ఒక డై పుష్ చేస్తాం. సో బ్లూ కలర్ డై పుష్ చేస్తాం అన్నమాట. సో ఈ డై 2 వైపుల నుంచి ఓపెన్ అయ్యి ఓవరీస్ మీద పడితే అప్పుడు 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. సో 2 సైడ్లో ఓవరీస్ మీద డై అనేది పాస్ అవ్వకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని మీనింగ్. సో కొంతమందికి సింగిల్ సైడ్ ట్యూబ్ కూడా బ్లాక్ ఉండొచ్చండి. కొంతమందికి 2 సైడ్స్ బ్లాక్ అండ్ వన్ మోర్ సినారియో ఇస్ సింగిల్ ట్యూబల్ బ్లాక్. సో ఇలా సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, బట్ డెఫినెట్లీ దే కెన్ కన్సీవ్. సో ట్యూబ్స్ ఎలా ఉన్నాయో కనుక్కోవాలి అంటే ఐదర్ హెచ్ఎస్జి లేదా ఎస్ఐఎస్ లేదా గోల్డ్ స్టాండర్డ్ అంటే 100% ట్యూబ్స్ ఎలా ఉన్నాయని కన్ఫర్మేటరీ టెక్నిక్ వచ్చేసి లాప్రోస్కోపీ. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా మనం 100% చెప్పొచ్చండి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని. రైట్. ఇలా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఓన్లీ ఇదే ప్రొసీజర్ ఐవీఎఫ్ ఉంటుందా, ఇంకేమైనా ట్రై చేయొచ్చు? యా. సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఐవీఎఫ్ లేదా ఇక్సీ లేదా ఇమ్సీ, పిక్సీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనమాట వాళ్ళలో. బికాస్ టెస్ట్ ట్యూబ్ బేబీలో మనము ట్యూబ్లో జరిగే ప్రాసెస్ స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అనేది మనం బయట ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చేస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్కి ట్యూబ్స్ అనేవి మనకు అక్కర్లేదు. సో ట్యూబ్స్ డ్యామేజ్ ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా, బ్లాక్స్ ఉన్నాయా, ఎలా ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ ద్వారా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తెప్పియచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఓన్లీ ట్యూబల్ బ్లాక్స్ వాళ్ళకి ఐవీఎఫ్ నార్మల్గా ఉన్న వాళ్ళకి కాదా అంటే నార్మల్ ట్యూబ్స్ ఉన్నా కూడా ఐవీఎఫ్ చేయించుకోవచ్చండి. బట్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ ఇక్సీ. సో అది. సో ఐవీఎఫ్లో బేబీ గ్రోత్ ఎంతవరకు చేస్తారంటారంటే టూమ్లో ఎప్పుడు ఇన్సర్ట్ చేస్తారంట? యా. సో ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే స్పర్మ్ అండ్ ఎగ్ని కలుపుతారండి, ఇంక్యుబేటర్లో పెడతారు. సో ఇలా కలిపిన తర్వాత ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ డే మళ్ళీ మనం ఆ ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం అనమాట. సో బేబీ ఫామ్ అయిందా, సెల్స్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయా, ఎంబ్రియో ఫార్మేషన్ ఉందా.
కొంతమందికి ఎంబ్రియో అరెస్ట్ అయిపోతుంది, అసలు ఫర్టిలైజేషనే అవ్వదు. వెరీ వెరీ పువర్ క్వాలిటీ ఎగ్ ఉన్న చాలా ఎల్డర్లీ ఫీమేల్స్ అంటే 40+ 45+ ఉన్న వాళ్ళ ఎగ్స్తో చేసిన ఇలాగ ఫర్టిలైజేషన్ కూడా అవ్వవు. సో ఎగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. బట్ కొంతమందికి మంచిగా నెక్స్ట్ డే, సో ఇవాళ ఇక్సీ ప్రొసీజర్ అయితే నెక్స్ట్ డే మనం ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి చూస్తే బ్యూటిఫుల్గా 2 cells డివైడ్ అయ్యి కనబడుతుంది అనమాట మనకి. సో మేల్ నుంచి ఒక న్యూక్లియస్, ఫీమేల్ నుంచి ఒక న్యూక్లియస్ వచ్చేసి 2 cells బ్యూటిఫుల్గా కనబడతాయి. సో అవి 3rd డే వరకు తీసుకెళ్ళినప్పుడు అయితే మనకు క్లియర్గా 8 cells లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఇది నార్మల్ గ్రోత్. సో ఒక హెల్దీ ఎంబ్రియో గ్రోత్ అనేది ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 hours వీల్ సీ 2 cells అండ్ ఆఫ్టర్ 3 days వీ విల్ సీ 8 to 10 cells వరకు కనపడాలండి. దిస్ ఇస్ అ గుడ్ ఎంబ్రియో. కొంతమందికి 3rd డేలో ఓపెన్ చేసి చూస్తే ఇంకా 2 cells ఉంటాయి, కొంతమందికి 4 cells మాత్రమే ఉంటాయి. ఇవి కొద్దిగా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అని చెప్తాం. సో ఇంకొంతమందికి ఏంటంటే డే 3 బాగున్నాయి, ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి 5th డే వరకు లాస్ట్ ఆప్షన్ మనం ఫ్రీజ్ చేసుకోవాల్సింది 5th డే వరకే తీసుకెళ్తామండి. అంతకంటే ఎక్కువ బయట ఎన్వైరన్మెంట్లో ఎంబ్రియోకి సర్వైవ్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో మ్యాక్సిమం 5 days మాత్రమే మనం ఇంక్యుబేటర్లో చూస్తాం. సో 5 days వరకు తీసుకెళ్ళిన ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటారనమాట. సో దిస్ బ్లాస్టోసిస్ట్ ఇస్ ద ఏమంటారంటే ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఇంప్లాంటేషన్ పొటెన్షియల్. సో బ్లాస్టోసిస్ట్ పెట్టగానే ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో చాలా సెంటర్స్లో, ఐవీఎఫ్ సెంటర్స్లో కొంతమంది 3 day ఎంబ్రియోని పెడతారు, ఇంకొంతమందికి 5th డే ఎంబ్రియో పెడతారనమాట. సో కంపేర్డ్ టు డే 3 అండ్ డే 5 హ్యాస్ అ లిటిల్ మోర్ సక్సెస్ రేట్ బికాస్ ఆల్రెడీ ఎంబ్రియో పెద్దగా అయిపోయి ఉంది అండ్ దానికి అతుక్కునే కెపాసిటీ అంటే ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీ విల్ గ్రో ది ఎంబ్రియో స్టిల్ 5 days ఇన్ ద ఇంక్యుబేటర్. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నాను, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి లతా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. అది నాకు చాక్లెట్ ఇస్తుందండి, నాకు 3 years ట్రీట్మెంట్ అవుతుంది, బట్ అది సర్జరీ అని అన్నారు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదా? నన్న చాక్లెట్ సిస్ట్ 2 వైపులా ఉందా అండి, ఒకటే ఓవరీలో ఉందా? లెఫ్ట్ సైడ్ అండి, రైట్ సైడ్ పర్లేదు బాగానే ఉంది ఓవరీ, బట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం చాక్లెట్ సిస్ట్ మొత్తం జామ్ అయి ఉంది అనమాట. సో ఎంత సైజ్ ఉందండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 centimeters, 3 centimeters? 3 అని చెప్పారు. 3 centimeters, ఓకే. సో నార్మలీ ఓవరీ వచ్చేసి ఓవరీ సైజ్ వచ్చేసి 2 centimeters ఉంటుందండి. 2.5 centimeters దాకా ఓవరీ సైజ్ ఉంటుంది. సో 3 centimeters మీరు చాక్లెట్ సిస్ట్ ఉంది అంటున్నారంటే ప్రాబబ్లీ ఓవరీ నిండా చాక్లెట్ సిస్టే ఉంది అని అనిపిస్తోంది. సో ఈ చాక్లెట్ సిస్ట్ తోటి 2 ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఓవరీలో ఉన్న ఎగ్స్ అన్నిటినీ కూడా అది డ్యామేజ్ చేసే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో ఈ చాక్లెట్ సిస్ట్లో కలెక్ట్ అయిన హార్మ్ఫుల్ ఫ్లూయిడ్ కానీ హార్మ్ఫుల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో నార్మల్ ఎగ్స్ని కూడా డ్యామేజ్ చేసి వాటి ఎగ్ క్వాలిటీని కూడా తగ్గిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చాక్లెట్ సిస్ట్ లోపల నుంచి బ్లడ్ కాస్త అక్కడిక్కడ లీక్ అయినా ట్యూబ్ మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అతుకులన్నీ ఏర్పడచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ కాస్త మీకు లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ ఛాన్స్ కానీ లెఫ్ట్ సైడ్లోంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ చాలా తక్కువ. బట్ రైట్ సైడ్ నార్మల్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఏమీ లేదు అంటున్నారు కాబట్టి ఈ త్వరగా ఇంకో సైడ్కి స్ప్రెడ్ అవ్వక ముందే మీరు ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోవాలండి. ఐదర్ ఐయుఐ ద్వారా కానీ లేదా ఐవీఎఫ్ ద్వారా కానీ ఇంకో ఓవరీ కూడా ఎఫెక్ట్ అవ్వక ముందే, ఇంకొక సైడ్ ఉన్న ఎగ్స్ క్వాలిటీ తగ్గక ముందే త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. బికాస్ ఇది సిస్ట్ మీరు తీసేసినా కూడా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎండోమెట్రియోసిస్కి. సో సర్జరీ ప్లాన్ చేసినప్పటికీ విదిన్ 6 monthsలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. సో మీ డాక్టర్ని అడిగి ఒకసారి ఒపీనియన్ తీసుకొని మీరు సిస్ట్ రిమూవల్ చేసుకోవచ్చండి, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమీ తక్కువ అవ్వవు. బట్ ఎర్లీగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ తీసుకునేటప్పుడు బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది మనం ఎన్ని మంత్స్ వరకు చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది? యా, IVF pregnancy is as equal and as good as natural pregnancy. సో IVF అనగానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువసార్లు టెస్టులు చేయించుకోవాలి, స్కాన్స్ ఇలా ఏమీ అవసరం లేదండి. అంటిల్ అండ్ అన్లెస్ ఆ మదర్కి ఫస్ట్ నుంచి అంటే బాడీ జనరల్గా తనకి బీపీఓ షుగరో అలా ఏమైనా ఉంటే తప్ప ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. నార్మల్ ప్రెగ్నెన్సీలో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటారో స్కాన్స్ అంతే అమౌంట్ ఆఫ్ మానిటరింగ్ IVF కూడా ఉంటుంది.
కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టి చాలా ప్రెషియస్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు కాబట్టి కపుల్స్ టెన్ టు బీ మోర్ కేర్ఫుల్. వాళ్ళే ఎక్కువ జాగ్రత్తగా ఉండి మేము ముందే స్కాన్కి వెళ్తాం, మేము ఇంకొన్నిసార్లు చేయించుకుంటామని దే ఓన్లీ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. సో అలా చెప్పినప్పుడు వీ కాంట్ సే నో. సో నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే కపుల్స్ ఓన్లీ ఇన్సిస్ట్ అనమాట, మేము ఇంకొద్దిగా మళ్ళీ చూసుకుంటాం అన్నట్టు. బట్ అలా అవసరం లేదండి. మీరు ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్ ప్రెగ్నెన్సీకి ఎలా చెకప్ చేసుకుంటారో అలాంటి ఫాలో అవ్వచ్చు. బట్ ఏదైనా అదర్ కండిషన్, వేరే కోమార్బిడ్ కండిషన్ లైక్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, సో ప్రెగ్నెన్సీలో ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ అలా ఉంటే తప్ప ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. అలాగే ఐవీఎఫ్ సైకిల్ ద్వారా అయిన ప్రెగ్నెంట్ కిడ్కి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? రెగ్యులర్ కిడ్ అయినా ఆఫ్ కోర్స్. సో ఇది అబ్నార్మల్ బేబీ ఆర్ ఆర్టిఫిషియల్ బేబీ లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్ ఈస్ యోర్ ఎగ్ అండ్ యోర్ స్పర్మ్ ఫార్మింగ్ ఇంటూ అ బ్యూటిఫుల్ బేబీ. సో మంచి క్వాలిటీ ఎగ్, మీకు ఉన్న బాడీలో ఉన్న ఎగ్స్లోంచి బెస్ట్ ఎగ్ని సెలెక్ట్ చేస్తాం అండ్ ఫాదర్ స్పర్మ్స్లోంచి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ద బేబీ విల్ బీ రియలీ బ్యూటిఫుల్ అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా క్లెవర్గా ఉంటారు అని అంటారు. చాలా హెల్దీ అండ్ క్లెవర్ బేబీస్ రావచ్చండి ఐవీఎఫ్లో. సో ఐవీఎఫ్ పైన ఈ అపోహలు ఇవన్నీ మీకు ఉండాల్సిన అవసరం లేదండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు డాక్టర్ డీటెయిల్గా చెప్తారు అండ్ ఆల్ ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ ట్రాన్స్పరెంట్. సో మాదే పెడతారా, వేరే వాళ్ళది పెడతారా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా దే విల్ షో యూ. మీకు ప్రతి స్టెప్లో మీకు తీసుకెళ్ళి ప్రతిదీ మీకు చూపించి చేస్తారండి. అండ్ మీ పర్మిషన్ ఉంటేనే ప్రొసీజర్కి గో అహెడ్ అవుతారు. సో దీని గురించి ఏం మాత్రం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. And nowadays it is completely a safe procedure without any side effects. So I wish everybody a healthy pregnancy. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శ్రుతి గారు. ఐవీఎఫ్ గురించి అండ్ ఐయుఐ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Yeah, welcome. రైట్, చూసారుగా ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.